డియర్ డాక్టర్ టీవీ, నా పేరు మధుమిత. నా వయసు 38 సంవత్సరాలు. నా ముఖం పైన చర్మం ముడతలు పట్టినట్టుగా కనబడుతుంది. ఈ వయసులోనే ఇలా చర్మపు ముడతలు కనబడటం సాధారణమేనా, లేక ఏదైనా అనారోగ్య లక్షణమా? ఈ సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 38 సంవత్సరాల్లోనే ఎక్కువగా ఈ రింక్లింగ్ అనేటటువంటిది, ముడతలు పడటం అనేటటువంటిది అంత సహజం కానప్పటికీ కొంతమందిలో ఏంటంటే సరైనటువంటి పోషక విలువలు లేనటువంటి ఆహారం తీసుకుంటూ ఉండటం, తర్వాత ప్రాపర్గా మాయిశ్చరైజింగ్ అంటే శరీరంలో తేమ శాతము సరిగ్గా లేకపోవటము, తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఈ రక్తహీనత, తర్వాత వేరే కాజెస్, కొన్ని హార్మోనల్ కాజెస్ లైక్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడిజం అంటాం, అటువంటిది ఏమన్నా ఉన్నదా, ఇవన్నీ కూడాను ఒకసారి పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ ఉండి కూడా ఒకవేళ తెలుసుకోకుండా మనం అలాగే ఉంటూ ఉంటే కూడా త్వరగా ముడతలు పడటము, శరీరం మీద అనేక మార్పులు, జుట్టు కూడా రాలటము, ఇవన్నీ కూడా థైరాయిడ్ వల్ల సహజంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని వాటిని మనం ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు మీ శరీరానికి ఎంత అవసరమో అంత ఒక 2.5 to 3 లీటర్స్ వాటర్ మీరు తాగుతున్నారా లేదా? ఎందుకంటే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ లేనప్పుడు కూడా డ్రై స్కిన్కి త్వరగా ముడతలు పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే కాకుండా మీరు పళ్ళు, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. సో రక్తహీనత లేకుండా చూసుకోవటము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. తర్వాత ఇంకోటి ఏంటంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్. ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ మీ శరీరానికి అవసరమైనటువంటివి, ఫ్యాన్సీవి కాకుండా బయట దొరికేటటువంటివి కొన్ని ఉంటాయి, కానీ వాటి వలన మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసేటటువంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్లో ఇమోలియన్స్ ఇలాంటివన్నీ కూడా కలిపి ఉంటాయి. అవి మీ స్కిన్ని ఎంతో సంరక్షిస్తూ ఆ ముడతలు పడకుండా చేయడానికి, స్కిన్ చాలా మృదువుగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి సరైనటువంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడతాం. తర్వాత మీరు వాడేటటువంటి దుస్తులు కూడాను మీ శరీరానికి కంఫర్టబుల్గా ఉండేటటువంటి దుస్తులను వాడటము, తర్వాత మీరు మాయిశ్చరైజ్ ఒకసారి చేసి వదిలేయటం అలా కాకుండా మీ యొక్క శరీరానికి అవసరమైన సార్లు, అంటే ఏంటంటే ఒక్కొక్కసారి 2-3 సార్లు కూడాను అప్లై చేసుకోవటం చాలా ముఖ్యం. తర్వాత మీరు వాడేటటువంటి సోప్స్ కానీ ఇవి డ్రైయింగ్గా ఉండొచ్చు. చాలా వరకు సబ్బులు మన స్కిన్ని డ్రై చేసేస్తూ ఉంటాయి, తెలియకుండా అదే వాడుతూ ఉంటాము. బాగా డ్రై అయిపోయిన చర్మం ముడతలకి కారణమవుతుంది. కాబట్టి మాయిశ్చరైజింగ్, ఇప్పుడు సిండెడ్ బార్స్ అని ఉంటాయి. కొన్ని సోప్స్ మీరు డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ ఎప్పుడు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అటువంటివి వాడటం వలన కూడా చాలా వరకు మీరు వీటిని నివారించుకోవచ్చు. అలాగే ప్రాపర్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ మీకు ఇచ్చినటువంటి డాక్టర్ సలహాను తీసుకుని మీరు వాడినప్పుడు ఈ ముడతల నుంచి మీకు కొంచెం నివారణ వస్తుంది. తర్వాత ఇప్పుడు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేటటువంటివి చాలా ఉన్నాయి. ఈ మ్యాజిక్ పాట్ అని, నాన్ ఎబిలిటీ మెగాపల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా రకరకాలుగా ఆ ముడతలు పడినటువంటి వాడిని స్కిన్ టైటనింగ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఆ స్కిన్ టైటనింగ్ ట్రీట్మెంట్స్ కూడా సజెస్ట్ చేయడానికి మీకు అవసరాన్ని బట్టి డాక్టర్ సలహా మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు అది అవసరమా లేదా అనేది చూసి మీకు అన్ని సజెస్ట్ చేయబడటం ఉంటుందన్నమాట. కాబట్టి డాక్టర్ సలహా ప్రకారం మీరు అది వాడితే మీకు ఉపశమనం కలుగుతుంది.